ఈ పెళ్లిలో ఎవరికి ఇబ్బంది కలగకూడదు. అట్ ద సేమ్ టైం నా అన్న వాళ్ళకి ఎవ్వరికి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. కొత్త వాళ్ళు ఎవరొచ్చినా ప్రాణాలతో తిరిగి వెళ్ళరు మేడం. అలర్ట్గా ఉండండి. ఓకే మేడం. ప్రకాష్, రెడీ అయిపోయినట్టేనా? యా, కాసేపట్లో రెడీ అయిపోయినట్టే. ఏంటో అలా అనుకున్నామో లేదో ఇలా పెళ్లి వరకు వచ్చేసింది. అంత కల్లాగా జరిగిపోయింది. దానికి కారణం మీరే కదా. నన్ను వెతుక్కుంటూ వచ్చింది, సంబంధం కుదిరొచ్చింది, పెళ్లికి ఏర్పాట్లు చేసింది అంతా మీరే కదా. నా మనవరాలికి ఎలాంటి భర్త దొరుకుతాడా అని చూస్తుంటే నీలాంటి మంచి మనవడు దొరికాడు. ఆలస్యం అమృతం విషం అని పెద్దవాళ్ళు చెప్పారు కదా, అందుకే ఆలస్యం చేయలేదు. ఏమైనా ఈ క్రెడిట్ అంతా మీదే. మీ అభిమానానికి నేను ఫ్లాట్ అయిపోయాను. అందుకే మీరేమడిగినా నేను ఓకే చెప్పేశాను. ఈ సునంద అభిమానం అలాగే ఉంటుంది. అంత త్వరగా ఎవ్వరినీ నమ్మను. నమ్మితే ప్రాణం పోయేంత వరకు వదలను. అదే నాకు బాగా నచ్చింది. నా మైనింగ్లో రాళ్లని ప్రేమిస్తూ ఎదురు తిరిగిన వాళ్ళని ఆ రాళ్ల కింద పాతేస్తూ అన్నీ ఉన్నా ఏమీ లేని వాళ్ళ బతికాను. మీరు పరిచయం అయ్యే వరకు నాకున్న ఎమోషన్ ఒకే ఒక్కటి, కోపం. నన్ను అనాథని చేసిన నా వాళ్ళ మీద, నా చుట్టూ ఉన్న వాళ్ళ మీద, నాకేమీ కాని వాళ్ళ మీద, ఈ జనాల మీద, నా ఒంటరితనం మీద, అందరి మీద కోపం కోపం. బట్ మీరొచ్చాక చాలా ఎమోషన్స్ పరిచయం అయ్యాయి. ప్రేమ, అభిమానం, నా వాళ్ళన్న స్వార్థం, ఇలా రకరకాల ఎమోషన్స్. ఇంక నువ్వు ఒంటరివాడివి కాదు ప్రకాష్. నీకోసం సుధ ఉంటుంది. మీ ఇద్దరి కోసం నేనుంటాను. అందుకే మీరంటే నాకు అభిమానం. అన్నింటికి నేనున్నాను అంటారు. నాకెవరూ లేరన్న ఫీలింగ్ని మాయం చేశారు. పెళ్ళయి నా మనవరాలి మెళ్ళో తాళి పడితే మనమంతా ఒకటే. మీరు మ్యారేజ్ అయ్యాక ఒకటనుకుంటున్నారేమో. నిన్ను సుధని మొదటిసారి చూసినప్పుడే ఫిక్స్ అయ్యాను. మీరు నా వాళ్ళని, మీకోసం ప్రాణాలైనా ఇవ్వాలని. చాలు ప్రకాష్, ఆ మాట చాలు. ఎన్ని రోజులు సీమలో ఏ అండా లేకపోయినా నెగ్గుకొచ్చాను. నాకంటూ ఉన్నది నా మనవరాలొక్కతే. నా శత్రువులు దానికి శత్రువులే. అందుకే సుధకి ఏం జరగకుండా కంటికి రెప్పలా కాపాడుకునే మనిషి ఎవరున్నారా అని చూస్తే నువ్వు కనిపించావు. నువ్వు నా పాలిట దేవుడివి. నో నన్ను అంత పెద్దవాణ్ణి చేయొద్దు. నేను మీ మనవణ్ణి. అవును, సుధేం చేస్తుంది? నీలాగే గదిలో పెళ్లి కూతురుగా తయారవుతోంది. ఓకే నేను ఒక 10 minutesలో రెడీ అయిపోతాను.
పెళ్ళవగానే దిష్టి తీయించాలి నీకు. ఎందుకు? పెళ్లి బట్టల్లో నా మనవడు మెరిసిపోతున్నందుకు. ఓకే, థ్యాంక్ యూ. సరే, నేనొస్తాను. ఎంత ముచ్చటగా ఉన్నావే తల్లి, నీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఇద్దరు దొరికారు, ఇద్దరిని ఒకేసారి వేసేయాలి. దీన్ని గదిలోనే చంపాలనుకుంటే మిస్ అయిపోయింది. ఛా! అది మళ్ళీ డ్రెస్ చేంజ్కి ఈ గదిలోకి రావాలి కదా. ఈసారి అది ఈ గదిలోకి వస్తే బయటికి వెళ్ళేది దాని డెడ్ బాడీయే. వెనల ముచ్చినదేంటి? ఒంటిగాళ్ళ కంటపడినదంటే ఎంత ప్రమాదం? వీళ్ల కోసం మనం వేసిన ఎత్తులో వెనలమ్మ ఇరుక్కుంటే ఇంకేమైనా ఉందా? ఎంబడే నీలాంబరమ్మకి ఈ విషయం చెప్పాలా?
యా ఆల్ రైట్ ఐల్ గెట్ బ్యాక్ టు యూ టుమారో ఓకే Prakash, you are looking great. ఓ One second. పంతులు గారు రమ్మంటున్నారు ప్రకాష్. ఒక్క వచ్చేస్తాను నువ్వు పద ఓకే, త్వరగా వచ్చే. యా కంగ్రాట్స్ సుధా. థ్యాంక్ యూ. మార్నింగ్ నుంచి సుధన్ చూడలేదు. సుధా ఉండేది ఈ రూమ్లోనే కదా. ఎలా ఉందో చూడాలనుంది. పెళ్లి పీటల మీద కాకుండా ఒకసారి డైరెక్ట్గా తన రూమ్లోకే వెళ్ళి సడన్ సర్ప్రైజ్గా చూస్తే ఎస్ అలానే ఫాలో అవుదాం. ఇది సుధ వాళ్ళ శత్రువు కదా. ఎస్, నా మనుషుల కళ్ళు కప్పి నేరుగా వచ్చి గదిలో బాగా సెటిల్ అయిందన్నమాట. మ్యారేజ్ అయ్యాక సుధకి దీన్ని నా ఫస్ట్ గిఫ్ట్గా ఇవ్వాలి. అయ్యా, పెళ్లి కుమారుని కూడా తీసుకొచ్చి కూర్చోబెట్టండి. యా కమింగ్.
మనసా మనసా రేయ్, ఏంట్రా ఆలోచిస్తున్నావు? పిలిచేది నిన్నే, ఏంటా పరధ్యానం? ఇంట్లో కూర్చుని ఏంట్రా నువ్వు ఆలోచిస్తున్నావు? పొద్దుననగా ఆఫీస్కి వెళ్తావు, సాయంత్రం ఇంటికొస్తావు. వచ్చిన కాసేపైనా ప్రశాంతంగా ఉండకుండా ఏంట్రా ఇది? అదిగో అటు చూడు, నువ్వింకా తినలేదని అది కూడా తినకుండా కూర్చుంది. ప్రతిరోజు దానికి ఇదొక అలవాటైపోయిందిరా. రేయ్, చెప్పేది నీకేరా, ఒక ముద్ద తిందుగాని రారా. నాకు ఆకలిగా లేదమ్మా. నాతో దానికేంటి పని? దాన్ని తినేమను. నువ్వు తినకుండా నేను ఎప్పుడైనా తిన్నానా బావా? నాతో నీకేంటే పని? నేనేవో ఆలోచించుకుంటూ ఉంటాను. నన్ను కాసేపు ఒంటరిగా వదిలేయండి. ఏంట్రా నీ ఆలోచనలు నువ్వును? దేని గురించి అంట? చెప్పరా. వెన్నెల గురించమ్మా. వెన్నెల గురించి నువ్వు ఆలోచించేదేంట్రా? అలవాటు ప్రకారం తీసుకెళ్లి తీసుకొస్తున్నావు కదా. లేదమ్మా, ఈరోజు వెన్నెల కారులో వెళ్ళింది. క్షేమంగా వెళ్ళిందో లేదో తెలుసుకుందామంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందమ్మా. దానికంత ఆలోచించడం ఏంట్రా? మీ నాయనకు ఫోన్ చేయి. లేదమ్మా, నాన్న ఫోను నాన్నమ్మ ఫోను ఇద్దరివి స్విచ్ ఆఫ్ అని వస్తున్నాయి. కామన్గా వెన్నెల ఫోన్ ఎప్పుడు స్విచ్ ఆఫ్ అని రాదు. అలాంటిది తన ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. నాన్న కూడా స్విచ్ ఆఫ్ చేయరు, కానీ ఆయన ఫోన్ కూడా ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుందో అర్థం కావట్లేదు. సరే, వాళ్ళు లేకపోతే ఏంటి? ఇంట్లో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళకి చేయొచ్చు కదా. ఆ విషయం నాకు తెలుసు. పెద్దవాళ్ళు కదా, చిన్న విషయానికి కూడా టెన్షన్ పడతారని ఫోన్ చేయలేదు. అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని ఏం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్లారు? అది తెలికే కదమ్మా ఆలోచిస్తున్నాను. వెన్నెల ఇంటికి వెళ్ళిందో లేదో, దారిలో ఏదన్నా ఇబ్బంది పడుతుందో ఏ విషయం అర్థం కావట్లేదమ్మా. అవునరా, 24 గంటలు సాంబి వెంటే ఉంటాడు కదా, వాడికి చేయలేకపోయావా? అవునమ్మా, ఇప్పటివరకు నాకు అసలు గుర్తే రాలేదు. అమ్మా, ఏవేనది సాంబే? మన వెన్నెలమ్మను చూసినానమ్మా. వెన్నెలమ్మ ఏడకి రావడం ఏంది? ఎవరు చూసి ఎవరు అనుకున్నావో? లేదు, నా కళ్ళారా చూశాను. ముసుగు కప్పుకొని ఆ సుధా గదిలోకి పోతా ఉండాది. దీని పెళ్లికి వెన్నెలమ్మ ఎందుకు వచ్చినది? మనం ఎట్టా వచ్చుండామో వెన్నెలమ్మ కూడా అట్టాగే వచ్చుంటాది. మనం ఇట్టా వస్తున్నామని వెన్నెలమ్మకి చెప్పుండాల్సింది. చుట్టూ వాళ్ళ మనుషులు ఉన్నారు. ఒంటరిగా వెన్నెలమ్మ వచ్చినదంటే ఏ ప్రమాదంలో ఉందో ఏమో. సరే, మన వీడ నుంచి వెన్నెలమ్మని బయటకు తీసుకుపోవాలా? లేదంటే తను చాలా ఇబ్బంది పడుతుంది. పద పిన్న, ముందు మనం వెన్నెలమ్మ సంగతి చూద్దాం. పద. మానసబాబు చేస్తా ఉండాడేంది? సాంబి ఎక్కడున్నారు? నాన్న, నాన్నమ్మ, వెన్నెల అందరి ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నాయండి. సాంబి చెప్పు. బాబు, మేము సునంద మనవరాలు పెళ్లి కాడికి వచ్చినాము. అక్కడేం చేస్తున్నారు? సూర్యబాబు ప్రాణం తీసిన వాళ్ళని, ఆ సునందని అందరినీ చంపాలని వచ్చినాం. అవునా? అందరూ అక్కడే ఉన్నారా? అవును బాబు. సరే, నేను వస్తున్నాను. నువ్వెందుకు బాబు? మీరెందుకు వెళ్ళారో నేను అందుకే.
బాబు బాబు రేయ్ ఎక్కడికి రా? అమ్మా వచ్చాక చెప్తానమ్మా. ఎక్కడికంటే చెప్ప పెట్టుకున్నా వెళ్తాడేంటి? ఆ సునంద పని ఈ రోజుతో అయిపోవాలా? ఇదిగమ్మా తీసుకోండి అమ్మా బాంబు.